దేవుని నామం కొందనాలండి. అందరికీ ప్రైజ్లా. మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనుషులుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, మన ఇంట్లో ప్రార్థన ఉండాలి, మన వీధిలో మన గురించి క్రీస్తు వారి గురించి సాక్ష్యం ఉండాలి. ఈ రీతిగా జీవించమని దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయితే మనము మన శరీర సంబంధమైనటువంటి దురాశల విషయంలో మనము చచ్చిన వారిగా ఉండాలంట. ఎలా ఉండాలంట? శరీర సంబంధమైనటువంటి విషయాల్లో మనము ఈ లోకంలో చచ్చిన వారముగా ఉన్నప్పుడు, జీవించినప్పుడు మనము ఎంతగానో మరి అభివృద్ధి పరచబడతామంట దేవుడి ద్వారా. మనం చచ్చిన వారిగా. చూడండి, గోధుమ గింజ ఉంటుంది. ఆ గోధుమ గింజ భూమిలో మరి నాటినప్పుడు ఆ గోధుమ గింజ గింజగా ఉంటే ఫలాలు రావండి. ఎప్పుడు ఫలాలు వస్తాయంటే ఆ గోధుమ గింజ చచ్చి మళ్ళీ తిరిగి జీవించినప్పుడు ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు వచ్చినప్పుడు ఆ గోధుమ గింజకి విలువ ఉంది. మనము కూడా ఈ లోకంలో మరి దేవుని యొక్క నామం ఎత్తుకున్నప్పుడు, దేవుని నమ్మినప్పుడు, దేవుని యొక్క మరి బిడ్డలుగా మనము విశ్వాసులుగా జీవించినప్పుడు మరి శరీర విషయంలో చచ్చిన వారముగా ఉండినట్లు మరి మనము ఫలించే వారముగా, చచ్చిన వారం ఉన్నప్పుడు ఫలించే వారముగా ఉన్నాం. గోధుమ గింజ కూడా అంతే. మరి చచ్చితే కానీ విస్తారముగా మరి ఫలాలు పండవు. అదే ఆ పండిన ఫలాల్లో కూడా దేవుడు ఆ పంటలో నుండి గురుగులను కూడా ఏరేస్తాడు. గురుగులు అంటే ఎవరండి? అవిశ్వాసులు, దేవుని యందు భయభక్తులు లేనివారు, దేవుని యందు నమ్మిక లేనివారు, దేవుని ద్వేషించేవారు, వీరు గురుగులు. ఈ గురుగులన్నీ కూడా ఏరేస్తాడు. అందుకే ప్రభు అన్నవారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు కానీ ఆయన చిత్తానుసారముగా ఆయన మాట చొప్పున జీవించిన వారే దేవుని రాజ్యానికి వారసులని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము గురుగులా కాకుండా గోధుమ గింజ వలె ఫలించే వారముగా ఉంటామండి. శరీర విషయంలో చచ్చిన వారుగా ఉండి మరి దేవుని విషయంలో జీవించిన వారుగా ఉంటే మనలను అభివృద్ధి పరుస్తుందని దేవుని మాట, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఆ రీతిగా జీవిద్దామండి, లోకరీతిగా జీవించద్దు. ఎందుకంటే రాకడ బహు సమీపంలో ఉంది. కాబట్టి మనము మరి గోధుమ గింజ వలె ఫలించే వారముగాను, శరీర విషయంలో చచ్చిన వారముగాను ఉండాలి. అలాంటప్పుడు ఉంటేనే నిత్య రాజ్యానికి మనకి త్రోవ, పరలోకానికి మనము వారసులము. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.